శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు ఆషాఢంలో వండుకునే కూర ఏంటి అనేది మీకు నేను చెబుతాను. చక్కగా ములంకూర వండుకుంటారండి. మరి ఇప్పుడైనా తింటారని పెద్దలు చెప్పిందేమోనని నేను అస్తమాను చెబుతూనే ఉంటాను. ఇలా వింటే చెప్పిందే చెబుతున్నారండి అని కూడా అంటున్నారండి. నా పిల్లలు నన్ను ఏమన్నా పర్వాలేదు, నా వీడియోలు చూడడం కావాల్సింది ఇలాగ ఆరోగ్యంగా చేసుకోవటమే నాకు కావాలి. సరే, అయితే ఈరోజు ఏం వండుతానంటే మొన్న ములంకూర పప్పు మరి అలానే కొబ్బరేసి వండాను. అలాగా 3 సార్లు కానీ 5 సార్లు కానీ 9 సార్లు కానీ వండుకుంటారన్నమాట ఆషాఢంలో. వండుకుని నలుగురికి, ఐదుగురికి, ముగ్గురికి, ఐదుగురికి, అలా 9కి అటు పైన ఎంతమందికైనా కొంచెం కొంచెం పంచి పెట్టుకుంటారండి. అది ఒక సాంప్రదాయం. ఎందుకంటే వాళ్ళు వండుకోకపోయినా మనం పెట్టామనుకొని తింటారు కదా, ఆ రకంగానన్నమాట. అయితే ములంకూర తీసుకొచ్చారండి. చక్కగా బాగా చేసేసానా, ఇదిగోండి కడిగేసాను, వడబుట్టలో వేసేసాను, వాటర్ అంతా వాడిపోయింది. ఇప్పుడు ఈ ములంకూర ఏం చేస్తాను అంటే ఫస్ట్గా మీకు చెప్పేది తర్వాత విధానం చెబుతాను. ఇది నెయ్యి అండి, మన ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి. 1 స్పూను నెయ్యి వేసానా చక్కగా. అప్పుడు ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే అంటుకుని మాడినట్టు రాదు, కళాయికి చక్కగా ఏగుతుంది. ముందు మనం శుభ్రం చేసుకుని ఉంచుకున్నాం కదా మునగాకు, ఇది ఇలాగా వేయించుకోవాలి. ఫస్ట్ వేయించేసుకుని చక్కగా పూర్వం అయితే రోట్లో పోటు పెట్టేవారండి అని చెప్పాను అనుకోండి ఇంతకుముందు. ఇది బాగా వేపుకోవాలి. బాగా అంటే ఇదే మామూలుగా మగ్గే వరకు వేపితే ఏదో ఎర్రగా రోస్ట్ అయ్యేలా కానీ కాదు, కానీ నేను చూపిస్తాను మీకు. అలా వేపుకోవాలి. వేగిన తర్వాత మళ్ళీ ఏం చేయాలనేది చెబుతాను. ఇది ఇలా మగ్గుతూ ఉంటుంది కదా, అంటే అదే వేగుతూ ఉంటుంది అని. నా భాష కూడా ఇలా మాట్లాడుతున్నారో అని అనుకోవద్దు, కొంచెం పూర్వం వాళ్ళం కదా అలా మాట్లాడేస్తాను. పోపు దినుసులన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. కొబ్బరి తీసుకున్నానండి. పప్పు, కొబ్బరికాయ, మునగాకు వేసి కూడా కొంచెం వండుతాను. అలానే నువ్వు పిండిది, ఇదైతే నువ్వు పిండి అండి. ఈ నువ్వు పిండి, పప్పు, మునగాకు వేసి వండుతాను. మంచి ఆరోగ్యమైన మరి వంట అండి ఇది. మంచి ఆరోగ్యమైన కూరలు అన్నమాట. అంటే ఉత్తప్పుడు కూడా తినమని చెబుతున్నారు చాలామంది. చాలా రోగాలు తగ్గిస్తుంది మునగాకు అని కూడా చెబుతున్నారు. అది నిజమేనండి. తప్పనిసరిగా ఎలాగైనా తినొచ్చు. ఇప్పుడు ఇలా వండుతున్నాం కదా, ప్రత్యేకంగా వండుతున్నాను నేను. అలాగే కాకుండా మనం ఏదన్నా కూర వండుకుంటున్నాం అనుకోండి, అందులో కరివేపాకు బదులు కొంచెం ఒగుప్పుడు మునగాకు వేసుకోవడం వల్ల మనకు ఆరోగ్యమే కదా. అలాగా అస్తమాను తినాలని చెబుతున్నారు. మా నాన్నగారికి అయితే కంటి ఆపరేషన్ చేయించాము మేము. మా పిల్లలు చిన్నప్పుడు మాట ఎప్పుడు అనుకుంటున్నారు 40 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు అన్నారండి మునగాకు పెట్టమని. మా నాన్నగారికి ఏది తిన్నా వేడి చేస్తుంది అనమాట. సన్నగా కర్రలాగా ఉండేవారు. వేడి చేస్తుందని ఏం చేయాలి అనుకుంటే నాన్నైతే అన్నారు, చాలా ఇష్టంగా తింటానమ్మా చేయమన్నారు. అంటే ఆ మునగాకు తెప్పించడం, చక్కగా కొంచెం పెసరపప్పు అడ్డేసి వండటం. మా నాన్నగారు అయితే నిమ్మకాయ ఇంతకన్నా తినరన్నమాట. అలానే పెట్టడం. క్యారెట్, ఈ రెండే పెట్టేదాన్నండి. అయితే నానన్ని రకాలు తినేరు. అలాంటప్పుడు అలా పెడితే మరి చక్కగా డాక్టర్ గారు కూడా ఆపరేషన్ చేసినట్లేదండి, చాలా బాగా కనపడుతుంది కన్ను అన్నారు. ఇలా మునగాకు పెడుతుందని మా పాపని చెప్తే పిలిచి చాలా బాగా చూసుకున్నారు మీ నాన్నగారిని అన్నారు. మా నాన్నగారిని చూసి మా పెద్ద బాబాయ్ గారు అబ్బాయి అన్నయ్య, మా నాన్నగారు వయసు ఆయన కూడా చేయించుకున్నారు. ఇలాగా కనపట్టలేదు కళ్ళు అని. కానీ ఆయనకి పాపం ఏమైందంటే తర్వాత మరి ఇబ్బంది పడ్డారన్నమాట. తనకి మామూలుగా చేయించుకున్న తర్వాత సెట్ అవ్వలేదు. అప్పుడు మీ అమ్మాయి బాగా చూసింది నాన్న అంటే నాన్న అంటారన్నమాట, చిన్నాన్న అవుతాడని. నాకు చాలా బాగా నీకు కవర్ అయింది, నాకు ఏంటి ఇలాగా అని బాధపడి కడకి కన్ను కనిపించలేదు అని చెప్పారన్నమాట. అలాగా మనం కన్నాపరేషన్ చేయించుకుంటే మునగాకు అంత బాగా పనిచేస్తుందని చెబుతున్నాను. కానీ ఇంకా చాలా వాటికి చాలా రకాలుగా కూడా పనిచేస్తుంది. ఇప్పుడైతే 2 కర్రీస్ చేస్తాను. ఎలా అనేది మీకు చక్కగా చూపిస్తూ చేస్తాను. ఈ కొబ్బరి తురుముకుంటానండి. మిక్సీలో కొబ్బరి తురుమేస్తాను. ఇప్పుడు మునగాకు చక్కగా వేగిపోయిందండి. చల్లారి వరకు పక్కన పెడతాను. తర్వాత ఇది కూడా కొంచెం మిక్సీ పట్టాలి. అది ఎలాగనేది మీకు నేను చూపిస్తాను. కూర ఈజీగా వండుకోవటమే చెప్పగలనండి నేను. 1-2 మాటలు చెబుతానేమో తప్ప, ఎందుకంటే చేసే విధానం మాత్రం చాలా సులువు. ఇప్పుడు ఇలా మునగాకు వేగించేసుకున్నాం కదా, సగం పని అయినట్లే. పప్పు ఇలా ఉడికించేసుకున్నాం కదా, సగం పని అయినట్లే. అలానే కొబ్బరి కూడా ఇలా తురిమేసుకున్నాం కదా, ఇది కూడా మన కొబ్బరి ఎక్కువ ఉడికిపోవాలన్నా పని లేదు. ఓన్లీ పోపు వేసుకుంటే 2 కూరలు రెడీ అయిపోతాయి 10 నిమిషాల్లో. ఎలాగా అనేది మీకు ఇలా చక్కగా చూపించి చెబుతాను. ఇప్పుడు ఉప్పు వేస్తున్నానండి. ఇందులో ఉడికించుకున్నదే కొంచెం పప్పు తీసుకున్నానండి, పక్కన పెట్టాను. మరి మునగాకు పప్పు వండుతాను కదా దానికోసం. పసుపు, ఇదిగోండి పసుపు వేసాను కదా. తెలగపిండి అండి, అదే నువ్వు పిండి. చక్కగా ఇదిగోండి కప్పుడు తీసుకుంటున్నాను, సరిపోతుందన్నమాట. ఈ కప్పుడు పిండి వండుతానన్నమాట. ఇప్పుడు ఇలాగా
ఇది బాగా ఇలా మరి ఉడుకుతూ ఉంటుంది కదా, అప్పుడు వేసేది చూపిస్తాను మీకు. ఇప్పుడు మునగాకు చక్కగా మిక్సీ పట్టేస్తానండి. అప్పుడు మళ్ళీ మీకు నేను చూపిస్తాను చక్కగా ఇలాగా. ఇప్పుడు చక్కగా ఇది ఇలాగా ఉడుకుతుంది కదా, ఇందులో తెల్లపిండి వేసేసానండి. ఈ తెల్లపిండి ఉడికేటప్పుడు మనం ఆల్రెడీ వేయించేసుకున్నాం కదా మునగాకు, అది కూడా మిక్సీ పట్టేసాను. కొబ్బరి ఎలా తురుముకుంటాము అలాగే తురుముకోవాలి, ఎక్కువ పిండిలాగా పట్టేసుకోకూడదండి, బాగోదు. అందుకు నేను చూపిస్తాను, అలా చేసుకోవచ్చు. అంటే ఆషాఢంలో వండుకునే కూర అన్నాను కదా, ఇలా 2 రకాలుగా చేసుకోవచ్చు అని చెబుతున్నాను మీకు. ఇలాగా తెల్లపిండి, పప్పు, మునగకూర 3 రకాలు కలుపుతారు. మొత్తం మీద ఏదైనప్పటికీ కూడా 3 రకాలు కలుపుతారన్నమాట. చక్కగా మరి వేసేసాను కదా. ఇదిగో మునగాకు చూసారా ఎలాగా పట్టానో మిక్సీలో. లేకపోతే మునగాకు దగ్గర ఉన్నది ఏంటంటే ఉండలు కట్టేస్తుంది వేయించినప్పుడే. ఉండలు కట్టేసి అది మనం కర్రీలో వేసినా కూడా ఉండలుగా ఉండిపోతుంది. ఇంతకుముందు కూడా నేను చెప్పాను. ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, చక్కగా ఉడికింది అనుకోండి, పొడిపొడిలాడుతూ వచ్చేస్తుంది అనమాట. అప్పుడు దీనికి ఏముంది, దీంట్లో ఉప్పు పసుపు వేసేసాం కదా, అంటే కారం వేయలేదు, ఇంకో అటు ఎక్కువ అయిపోతుందండి. ఎందుకంటే తాలింపులో కూడా ఎండుమిర్చి కూడా వేస్తారనమాట. ఇందులో తాలింపు వేసేసుకోవడమే. కొంచెం ఉడికిన తర్వాత ఒక చిన్న సిమ్లో పెట్టేసేసి పక్కన పెట్టేసి మరి ఆ కూరకి పోపు వేపేసి మరి అలాగనే పప్పు మరి మునగాకు కొబ్బరి తురుమేసి వండుతాను. మొన్నైతే శనగపప్పు వేసాను కదా, ఈరోజు అయితే కందిపప్పు వేస్తున్నాను అనమాట. చక్కగా ఇది ఇలాగా ఉడుకుతూ ఉంటుందండి. ఇది ఇలా ఉడుకుతూ ఉంటుంది కదా, మళ్ళీ అది కూడా చూపిస్తాను. ఇప్పుడు కళాయి పెట్టుకున్నానండి, వీటెక్కిపోయింది. చక్కగా ఇందులో నెయ్యి వేసుకుంటున్నాను. ఇలాంటి తాలింపు కూరలకి నూనె వేసుకున్నా నెయ్యి వేసుకున్నా ఎక్కువ ఏమీ పట్టదండి. కొంచెం నూనెతో నెయ్యితో అన్న తాలింపు అయిపోతుంది అన్నమాట. ఇప్పుడైతే ఇది చక్కగా వీటెక్కుతుంది కదా, మరి నల్ల మినపప్పు వేసుకుంటున్నానండి. ఇందులో వడ్లు ఉంటాయి, బెడ్లు ఉంటాయి, చక్కగా ఏరుకోవాలి. అది నల్ల మినపప్పు వేసాను కదా. ఇప్పుడు దీంట్లో ఆవాలు, జీలకర్ర, ఈ పోపు 2 కూరలకేనే. ఆవాలు ఈ పోపు అయితే 2 కూరలకి చేస్తున్నానండి. ఇప్పుడు వెల్లుల్లి, అందుకే 2 పాయలు చితగొట్టేస్తానండి. ఇప్పుడు కూడా మనం బాగా చితగొట్టుకోవాలి. ఎల్లుల్లిపాయ ముఖం మీద పేలుతాయండి. చెప్తున్నాను అనుకున్నా కూడా మరి ఇలాంటివి చెప్పాలి. చెప్పకపోతే ఎలా మరి తెలియాలి కదా. ఆ మాత్రం మాకు తెలియదా అనుకోవద్దు, తెలియని వాళ్ళ కోసం అనుకోండి. పోనీ చక్కగా ఇదిగో చూసారా, ఎండుమిర్చి కూడా తుంచేసి వేసేస్తున్నానండి. తర్వాత అనేది గుండా వేస్తాను కొంచెం. మనం 2 కూరల్లో కూడా కారం అనేది వేయను, ఈ కారమే. ఇంకా మరి కొన్నింటిలో పచ్చిమిర్చి వేసాను అనుకోండి, అప్పుడు కూడా కారం వేయను, చెబుతూ ఉంటాను కదా మీకు. మరి కూరకే పోపే అందమండి. చక్కగా పోపే అందం. ఆ పోపు తింటామా తినమా అనేది కాదు, ఆ పోపుకుండే ఫ్లేవర్ అనేది తప్పకుండా ఈ పోపులోకి దిగిపోతుందండి. కరివేపాకు తీసి పాడేసేది కాదు అంటారు, కానీ మనం కరివేపాకు వేస్తాం కదా, ఆ కరివేపాకు ఉండే ఫ్లేవర్ కూరకు పట్టేస్తుందండి. అవును, చక్కగా ఇది ఎగుతూ ఉంటుంది కదా. చూడండి చక్కగా తెలగపిండి, మునగకూర, పప్పు రెడీ అయిపోయింది చూసారు కదా. ఇప్పుడు మనకి ఇది ఆఫ్ చేసేస్తాను స్టవ్. ఇది వేగుతున్న తర్వాత కొంచెం పోపు ఇందులో వేసేసామనుకోండి, అంతేనండి. ఆషాఢం కూర, మునగకూర రెడీ అయిపోయింది. ఇలాగ వండండి. 4, 3, 5 పంచి పెట్టుకునేవారు అన్నమాట. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. పోపు పచ్చి లేకుండా వేపుకోవాలండి. మేము వేపుకోమా మాకు తెలీదా అనవద్దు. చాలామంది వేయటం చూస్తూ ఉంటాను నేను, పప్పు లేకుండానే. మరి అలాగే కరివేపాకు అది వేసేస్తారు. కరివేపాకు వేసిన తర్వాత ఇంకేగదండి, కరివేపాకు చెమ్మ ఉంటుంది కదా. మరి పోపు అనేది బాగా ఎగితేనే దాని ఒక రుచి మరి మనం చూడటానికే కాదు తినటానికే కాదు అన్ని రకాలుగానో బాగుంటుంది. పోపు ఎగితేనే రుచి ఉంటుందండి. ఇది మాత్రం నేను చెప్పగలను. చక్కగా చూసారా ఎంత ఎర్రగా ఏగిందో. ఇప్పుడు మనం ఏం చేస్తాం, కరివేపాకు వేసుకుంటాం, అంతేనండి. చక్కగా కరివేపాకు వేసిన తర్వాత గుండా వేస్తాను. గుండా డిలిగేట్ కాబట్టి లాస్ట్లో వేస్తాను. చక్కగా 2 కూరలు పోపుతాను, మరి అన్నీ ఎక్కువ వేసుకున్నాను. ఇప్పుడైతే మీకు గుండా వేస్తానండి. కొంచెం మరి కారం వేసుకోలేదు కదా, గుండా వేస్తున్నాను. ఇది కూడా ఘాట్ అయింది కాబట్టి తక్కువ వేసుకుంటాను, ఎక్కువ వేయను. అలాగా ఈ డబ్బాడు చేసుకుంటే నాకు 1 సంవత్సరం వచ్చేస్తుందండి. ఎందుకంటే మరి కొంచెం వేస్తాను, మరి మిరపకాయలు వేస్తాను కాబట్టి. ఇప్పుడు ఈ పోపు అనేది చక్కగా ఏరిపోయింది. ఇప్పుడు మనం తెలగపిండి కూరలో కొంచెం వేసుకుందాం. ఎల్లుల్లిపాయలు అన్నీ సమానంగా, దానికి కొంచెం దీనికి కొంచెం చక్కగా వేసేస్తానండి. చూసారు కదా. ఇప్పుడు ఇదైతే మరి పప్పు మనం కూర వండుతాను కదా, అది గిన్నెలో తీసేది. ఇందులో పప్పు వేసేసానండి.
కొంచెం వాటర్ అనేది, ఎందుకంటే ఇందులో ఉప్పు కూడా వేస్తాను కదా, మరి కళ్ళుప్పు కదా కరగాలని చెప్పి. ఇప్పుడు ఉప్పు వేసేస్తున్నాను, ఇందులో సరిపడే ఉప్పు. ఇప్పుడు ఇందులో పసుపు, ఇప్పుడు ఇందులో మనం తురుముకున్నాం కదా, మనం కూర వేయించేసి చక్కగా తురిమాను కదా, ఈ మనం కూర వేసేస్తున్నాను ఇందులో. ఇప్పుడు ఇది ఉందనుకోండి కూర, ఎవరికన్నా కొంచెం మరి 3 పెట్టాలి 5 పెట్టాలి అంటున్నాను కదా, అప్పుడు ఇది పెట్టవచ్చు. తెలగపిండి కూర అనుకోండి, కొంచెం మొహమాటం పడతారు, తెలగపిండా అంటారు. ఎందుకు మనకి అలాంటప్పుడు చక్కగా ఇదే కొంచెం పెడదామని చెప్పి నేను ఇలా చేస్తున్నానండి. ఇప్పుడు ఇది ఇలాగా కొంచెం ఈ నీరంతా అయిన తర్వాత అప్పుడు కొబ్బరి తురుము వేస్తాను. మరి ఇందుకే అంటానండి, మరి ఉడికించుకుని పెట్టుకున్నాం కాబట్టి టక్టకమని అయిపోతుంది అని. చూసారు కదా చక్కగా అది మగ్గింది కదా. ఇప్పుడు కొబ్బరి తురుము వేస్తున్నాను. ఎంత వేయనండి, ఎంత అదేలాంటి పెద్ద స్పూన్ కదా, మరి ఎక్కువ తక్కువలు ఏం పర్వాలేదు, ఎక్కువైనా కూడా కొబ్బరి తురుము కమ్మదనంగానే ఉంటుంది కదా. ఇది ఒక కూర అండి చక్కగా. ఇప్పుడు ఇది ఉందనుకోండి, రైస్లోకి తినవలసిన అవసరం లేదు, ఇలా కమ్మగా ఉంటుంది, చక్కగా పెట్టుకుని తినేసేయచ్చు. అవునండి. ఇప్పుడు ఇలా పొడిపొళ్ళాడుతూ రావాలి కూర, అప్పుడే మనకి బాగుంటుందండి. ముద్దలాగా కన్నా ఇలా పొడిపొళ్ళాడుతూ రావాలి. ఆకుకూరలు అనేది కొన్ని రకాలు మనం ముద్దలా చేసుకుంటాం, కానీ ఈ మునగాకు అనేటప్పటికి ఇలా పొడిపొళ్ళాడుతూ, మరియు నేను అయితే తోటకూర కూడా అలా పొడిపొళ్ళాడుతూ వండుతానండి, బాగుంటుందన్నమాట. చిన్నగా కట్ చేసుకుని పప్పు పొలుకుండగా వేసుకుంటే పొడిపొళ్ళాడుతూ వస్తుంది. చేసే విధానం చూపిస్తే మీరు కూడా చేసుకుందరు కానీ చక్కగా. ఇదైతే అయిపోయిందండి. ఇందులో కూడా పోపు వేసేస్తున్నాను. చూసారు కదా, ఇంతే, ఏముందండి, చేస్తే దగ్గర చూస్తే దూరం అంటాను కదా. ఇదిగోనండి చక్కగా అయిపోయింది. చూసారు కదా, మరి అలానే తెలగపిండి, పప్పు, మునగ కూర, ఇది కూడా పోపు వేసేసాను. మరి ఇలాంటి కూరలో మనం కొనుక్కుందామంటే దొరుకుతాయా, అది కూడా అడుగుతానండి మిమ్మల్ని. దొరకవు కదా, కానీ ఆషాఢంలో కూడా ఇలాగా ఈ కూరలు కూడా అమ్మేలాగా వస్తే చాలా బాగుండండి. ఎందుకంటే చేసుకోవటం రాని వాళ్ళు కానీ తెలియని వాళ్ళు కానీ చక్కగా కొనుక్కొని తిన్నారంటే ఆరోగ్యమే కదా మరి. అందుకు మరి అలాంటి బిజినెస్ పెట్టేద్దామా, ఒకటి చేయలేమండి. ఇలా ఎవరికన్నా పంచిపెట్టినా చెయ్యాలంటేనే కొంచెం మరి అవస్థ అవుతుంది. వయసు ఎల్లవేళ్ళలా సహకరించదు కదా. చక్కగా రెడీ అయిపోయిందండి. చూసారు కదా, చక్కగా ములంకూర, తెలగపిండి, అలానే పప్పు వండేసాను కదా, అలానే కొబ్బరికాయ, పప్పు, ములంకూర రెడీ అయిపోయిందండి. ఇలా చేసుకున్నారనుకోండి చక్కగా మనకి చాలా హెల్దీ, మొత్తం మీద హెల్దీ. అయితే నేను ఆషాఢంలో 4 వారాలు కూడా, ఆదివారాలు, లక్షవారాలు 8 సార్లు వండేసేదాన్నండి. ఉత్తప్పుడు కూడా మా వారు తెచ్చుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు. ఆయనకి ఎలా కావాలంటే అలా వండి పెడుతూ ఉంటాను. కానీ ఇలా వండినప్పుడు ఆషాఢంలో మరి అయితే పంచి పెట్టుకోవాలి, కనీసం 3కైనా పెట్టాలన్నమాట. ఓ తాంబూలం పెట్టి, ఏదన్నా ఓ స్వీట్ పెట్టి, బొట్టు పెట్టి పట్టుకెళ్ళి ఇస్తానండి. ఏదో పెద్దవాళ్ళు చేసేవారు, ఆ సాంప్రదాయం తప్పకుండా చేస్తున్నాను. అందరినీ చేయమని నేను చెప్పను సుమండి, ఎవరికి వీలైతే వాళ్ళు అలా చేసుకుంటారు. చూసారు కదా, నచ్చింది కదా, ఇంతేనండి. చేసుకుంటారు కదా, నువ్వు పిండి, తెలగపిండి, అలానే మేమైతే తెలగపిండి అంటామండి. కొంతమంది నువ్వు పిండి అంటారు, తెలగపిండి అంటారు. చూసారు కదా, నచ్చింది కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.